ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్న వర్గీకరణ వ్యతిరేకులారా ఖబర్దార్. తీరు మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వనపర్తి జిల్లా కమిటీ పక్షాన ఎంఆర్పీఎస్ ఎంఎస్ఎఫ్ కొమ్ము చెన్నకేశవులు మాదిగ, మంద నరసింహ మాదిగ, ఎంఎస్పీ సీనియర్ నాయకులు మాదిగలు హెచ్చరించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో కరమ్మగూడి దగ్గర అంబేద్కర్ యువజన సంఘం భవనంలో ఏర్పాటు చేసిన గంధం గట్టయ్య మాదిగ ఎంఆర్పీఎస్ వనపర్తి జిల్లా అనుబంధ సంఘాల సమన్వయకర్త ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొలకలపల్లి పరశురాముడు మాదిగ, ఎంఎస్ఎఫ్ వనపర్తి జిల్లా అధ్యక్షులు పెరుమల రామకృష్ణ మాదిగ, ఎంఆర్పీఎస్ పానగల్ మండలం అధ్యక్షులు ఎర్రమన్ను బాలరాజు మాదిగ, ఎంఆర్పీఎస్ నాయకులు రాజు మాదిగ తదితరులు ఉన్నారు. జిల్లా ఎంఎస్పీ జిల్లా నాయకులు మరి ఏదైతే ఈ రాష్ట్రంలో మాల మానాడు సోదరులు వివేక్ వెంకటస్వామి కొంతమంది మాల మానాడు నాయకులు మొన్న 1వ తారీఖున డిసెంబర్ 1వ తారీఖు నాడు జరిగిన మాల మానాడు మీటింగ్లో వాళ్లకు ఎజెండా లేకుండా కేవలం మందకృష్ణ మాదిగని తిట్టడానికి ఆ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటంటే మొన్న ఆగస్టు 1వ తారీఖు నాడు 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఎంఆర్పీఎస్ ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లను ఏబిసిడి కేటగిరీషన్కి విభజించాలని మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోరాటం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అన్ని దేశాల్లో ఉన్న అన్ని పార్టీలు అన్ని కుల సంఘాలు కూడా ఏబిసిడి వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని అన్ని పార్టీలు అన్ని ఒప్పుకున్నాయి. కానీ ఈ మాల మానాడు సోదరులు కేవలం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ న్యాయమైన డిమాండ్ కాదని ఈ ఒక్క కులం మాత్రమే అంటుంది. 59 కులాలు ఉన్న ఎస్సీల్లో 58 కులాలు ఎస్సీ కేటగిరీషన్ ఏబిసిడి వర్గీకరణ కోరుకుంటే ఈ మాల మానాడు ఈ మాల కులస్తులు అనే వీళ్ళు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. మీరు వ్యతిరేకించడం వల్ల ఈ సమాజంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మీకు ఏ పార్టీ మద్దతు లేదు, ఏ కుల సంఘం సపోర్టు లేదు. మీరు ఒంటరి వాళ్ళుగా మిగిలిపోతారు. మీ మాలమానాడు ఎజెండా లేని మీరు మాలమానాడు నాయకులు స్వార్థపరులు మందకృష్ణ మాదిగని విమర్శించడం మానుకోవాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మీరు పదే ఇదే మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మేము న్యాయమైన డిమాండ్ మందకృష్ణ మాదిగ ఏం చేసిందని మీరు అంటున్నారు కదా. ఈరోజు మాదిగ దండోర ఉద్యమం హక్కుల కొరకు మాకు వచ్చే వాట మాకు రావాలని మేము 59 కులాలకు రావాల్సిన వాటను కోరుకుంటూ ఈ సమాజంలో వికలాంగులకు గుండె జబ్బుల పిల్లల పోరాటం ఆరోగ్యశ్రీ మరి వితంతులకు ఈరోజు 4,000 2,000 పింఛన్ వస్తుంది అంటే అది మందకృష్ణ మాదిగ పోరాటం అన్ని కులాలకు దక్కుతుంది. అది మీ ఇంట్లో కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. మీ మాల సోదరుల ఇంట్లో కూడా మీరు ఇంటికి పోయి మీ భార్యలను మిమ్మల్ని అడుక్కోండి, మీ తల్లిదండ్రులను అడగండి ఈ పోరాట ఫలితం ఎవరిది అని. కానీ మీకు ఏమి తెలియకుండా మందకృష్ణ మాదిగని విమర్శిస్తే మీరు అంబేద్కర్ వాదులు గారు మనవాదులు అని కూడా మేము చెప్తా ఉన్నాం. మొన్న మీరు మాట్లాడిన మీటింగు మీ నాయకుడు వివేక్ 4 పార్టీలు మారి మంత్రి పదవి కొరకు మీరు మీటింగులు పెట్టుకుంటే మిమ్మల్ని రాబోయే రోజుల్లో మీరు అంబేద్కర్ వారసులు కారని మిమ్మల్ని గ్రామాల బయటికి వెళ్లకుండా ప్రతిఘటిస్తామని కూడా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ మహాజన సోషలిస్ట్ పార్టీ మీరు అందరం కూడా హెచ్చరిస్తున్నాం. మీరు ఇప్పటికైనా మీ దుష్ప్రచారం మానుకోవాలని హెచ్చరిస్తున్నాం. జిల్లా ఎంఎస్